హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు భారతి టీవీ. నేను మీ రాజమహేంద్ర. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలపై మనతో చర్చించడానికి తెలుగుదేశం పార్టీకి దాదాపు ఒక 17 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నటువంటి మద్దుకూరి రామబ్రహ్మ ఉన్నారు. అన్న నమస్తే. నమస్కారం అండి. ఇంకొకటి, ప్రధానంగా డిఎస్సీల అక్రమాలు జరిగినాయి, స్టేట్ ఫస్ట్ వచ్చిన కూడా ఉద్యోగాలు రాలేదు అని ఒక కామెంట్ చేస్తుంది వైసీపీ. అంటే డిఎస్సీలో నిజంగానే అక్రమాలు జరిగినాయా? అసలు ఎట్లా జరిగింది? అసలు దాని మీద ఏం చెప్తారు? అసలు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ప్రభుత్వం నిర్వహించేటువంటి పరీక్షల్లో అవకతవకలు జరుగుతాయా అనే దానికి ఆలోచన ఉందా? మీరు మీ వయసు నాకు తెలిసి 35 నుంచి 37 ఉంటాయేమో, లేదు సరే ఎంత వయసైనా కావచ్చు, ఎప్పుడైనా సరే ఈ రాష్ట్రంలో పేపర్ లీకేజీలు ఎన్ని సందర్భాల్లో జరిగినాయి చెప్పండి. మీరు చెప్పండి. మీరు విశేషమైనటువంటి జర్నలిజంలో ఉన్నారు, ఎప్పుడైనా విన్నారా? పరీక్షా పత్రాలు కానీ లేదంటే ఉద్యోగ నియామకాల్లో కానీ ఎక్కడైనా సరే అవకతవకలు జరగవు. ఎందుకు అనంటే చాలా ప్రభుత్వానికి ప్రతిష్ట అనేటువంటి ఇవి పరీక్షల నిర్వహణ, ఉద్యోగాల ప్రక్రియ కూడా. ఏ చిన్న తప్పు జరిగినా సరే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఏ అధికారి కానీ ఏ రాజకీయ నాయకుడు కానీ వీటిని ప్రోత్సహించరు. కానీ నేను మటుకు జగన్మోహన్ రెడ్డి ఆ అవకతవకలు చేశాడు కాబట్టి చేసినటువంటి అనుభవంతో ఈరోజు మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. ఎందుకో చెప్పమంటారా? అతను నిర్వహించినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షల్లో దాదాపు ఒక్కొక్క అభ్యర్థి దగ్గర 2 నుంచి 3 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకొని ఏదైతే కష్టపడి అహర్నిశలు శ్రమించి పరీక్షల్లో ఉత్తీర్ణులై ఉద్యోగ అర్హత ఉన్నోళ్ళని పక్కకి నెట్టి ఎవరైతే ముడుపులు ఇచ్చారో వాళ్ళకి గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాలు చేసి వాళ్ళకి నియామకాలు ఇస్తే ఈ రోజున కోర్టు వారిని ఈ నియామకాల్లో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగినాయి, నిజమైన అభ్యర్థులు ఉద్యోగ అర్హత సాధించలేదు అనేసి ఈరోజు అధికారులందరినీ కూడాను పక్కన పెట్టడం జరిగింది. ఇది వాస్తవం కాదా? ఎంతమంది గ్రూప్ 1, గ్రూప్ 2 అధికారులు ఈ రోజున నిజాయితీతో ఉన్నాళ్ళు ఇవాళ వారి యొక్క చర్యల వల్ల ఉద్యోగార్హత లేక వాళ్ళ కుటుంబాలు ఈ రోజున రోడ్డున పడ్డాయి. ఇది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి ఏదైతే నాడు చేసినటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2లో జరిగినటువంటి అక్రమాలని ఈ రోజున మా మీద బురద జల్లే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. మేము మా నాయకుడు నారా లోకేష్ గారు, విద్యాశాఖ మంత్రివర్యులు చాలా నిజాయితీతో పారదర్శకతతో ఒక క్యాలెండర్ తీసుకొని 150 రోజుల్లో నియామకాలని పారదర్శకంగా ఎటువంటి అక్రమాలు తావివ్వకుండా పరీక్షల కాండించి నియామక పత్రాలు ఇచ్చేంత వరకు కూడాను ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాడు. వారందరికీ న్యాయం చేశారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు, విద్యార్థులు, యువత అందరూ కూడాను 2019 నుంచి 2024 సంవత్సర కాలం అంతా కూడాను ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్ని పోరాటాలు చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద. కానీ ఆనాడు ఏ ఒక్కనాడు కూడాను ఒకరికి కూడాను సంఘీభావంగా నిలవలా ఈ జగన్మోహన్ రెడ్డి. రేపు జరగబోతా ఉంది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులు అందరూ కూడాను, యువత ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ డిఎస్సి పైన ఈ రోజున తిరగబడ్డారు. అందరూ కూడాను స్వచ్ఛందంగా సమావేశాలు పెట్టుకొని సభలు నిర్వహించి ఏదైతే ఉద్యోగ అర్హత సాధించినటువంటి 16,347 పోస్టులు సాధించినటువంటి ఉద్యోగ అర్హతలు సాధించినటువంటి ఉద్యోగులందరికీ కూడాను, రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడాను అండగా నిలబడ్డారు. వారి సమస్యకి పరిష్కారం మేము, ఈ నియామకాల్లో ఎటువంటి అవినీతి అవకతవకలు జరగలేదు అనేసి, అక్రమాలు జరగలేదని రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడాను వారికి అండగా ఉండి ఈ రోజున చర్చలు సమావేశాలు పెట్టుకొని సభలు నిర్వహించి స్వచ్ఛందంగా వారికి అండగా నిలబడ్డారు. ఎందుకనంటే రేపు రోజున నేనే ఉద్యోగ అర్హత సాధిస్తాను, ఒక నిరుద్యోగిగా 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడి నేను శ్రమించి ఉద్యోగ అర్హత సాధిస్తే రేపటి రోజున కూడా ఈ జగన్మోహన్ రెడ్డి ఎలాంటి బురదే చల్లుతాడు.
కాబట్టి ఈ కుట్రల్ని ఒక నిరుద్యోగిగా నేనే ఖండిస్తా, నాతోనే మొదలైతే ఈ అడుగు అనేసి ఒక్కొక్క నిరుద్యోగి, ఈరోజు లక్షలాది నిరుద్యోగులందరూ కూడా ఒక అడుగుతో మొదలై రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా ఈ రోజున ఉద్యోగాలు అర్హత సాధించిన లబ్ధిదారులందరికీ కూడా అండగా ఉండి వాళ్ళకు ఈ రోజున వారికి అండగా నిలబడ్డారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏ చర్య జరిగినా, ఏ విషయం ప్రస్తావనకి వచ్చినా, ఏ చర్చ జరిగినా కూడా ప్రతి విషయంలో కులం అనే కోణాన్ని ప్రధానంగా ముందుకు తీసుకొస్తున్నారు. అంటే ఇంత డీవియేషన్ ఎందుకు వస్తుంది? దాని వెనక కారణం లేదు. నాకు సూటి ప్రశ్న, ఈ వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆహా ఓహో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఈనాటి బ్యాచ్ ఉందో వాళ్ళని అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చోబెట్టుకుంటున్నటువంటిది ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత డ్రైవర్ని అన్యాయంగా చంపి డోర్ రైల్వే చేస్తే ఏం చర్య తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి? మాస్క్ అడిగారు ఒక ప్రజలకి సేవ చేసేటువంటి డాక్టర్ సుధాకర్ గారు, ఆయన సర్వీసు 25 ఏళ్ళు, ఒక 5 ఏళ్ళు చేయాలా అంటే 30 ఏళ్ళు ఎవరైనా కానీ సర్వీస్ చేశాక రిటైర్ అవుతారు. రిటైర్మెంట్ ఏజ్కి దగ్గరలో వచ్చినటువంటి డాక్టర్ గారిని ఎంత కిరాతకంగా హింసించి చంపేశారు. అలాగే ఎంతమంది బీసీలని నందం అబద్దయ్య, జల్లయ్య, విక్రమ్, ఇలాగ ఎంతమందిని దళిత విద్యార్థి రమ్యనండి గుంటూరులో పట్టపగలు నడి రోడ్డు మీద చంపేశారు. పట్టపగలు ఒక దళిత విద్యార్థిని ఘోరంగా అతి కిరాతకంగా పొడిచి కత్తితో చంపేస్తే ఏం చర్యలు తీసుకున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి? అంటే దళితులకి అన్యాయం జరిగితే తన ప్రభుత్వంలో స్పందించాడు, బీసీలకు అన్యాయం జరిగితే స్పందించాడు, ఎస్టీలకి ఏదైతే ట్రైబల్స్ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి ఎస్టీలకు అన్యాయం జరిగితే సంబంధించాల. అతి కిరాతకంగా ఒక గిరిజన, మీరు చూశారు, గిరిజన మహిళని ట్రాక్టర్తో తొక్కించుకొని పోతే తన పార్టీ సామాజిక వర్గానికి సంబంధించిన కార్యకర్త ఏం చర్య తీసుకున్నాడు? ఆనాడు లేనటువంటి కులం రాజకీయం ఈనాడే వచ్చిందా జగన్మోహన్ రెడ్డికి? ఆనాడు తన పార్టీ కార్యకర్తలు చేసినటువంటి తప్పులు చర్యల్ని ఖండించినటువంటి జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులు ఆయా సామాజిక వర్గాల ఏదైతే ప్రజలు కావచ్చు, ఇరుగు పొరుగు వారు గొడవలు కొట్లాటలు జరిగితే దాన్ని తెలుగుదేశం పార్టీకి ఆపాదిస్తడం, తెలుగుదేశం పార్టీ పైన బురద చల్లటం, కులం రాజకీయం కుల బురద చేయడం అనేది కరెక్టా? కులం అనే బురదని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి పూస్తా ఉన్నాడు ప్రతి అంశానికి. దళితుల పైన కానీ, బీసీల పైన కానీ, గిరిజనుల పైన కానీ జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కూడాను అభిమానం, ప్రేమ లేదు. జగన్మోహన్ రెడ్డి వల్ల ఎంతమంది దళిత విద్యార్థులు, ఎంతమంది గిరిజన విద్యార్థులు, ఎంతమంది బీసీ విద్యార్థులు చదువులకు దూరం అయ్యారు అనే దానికి మేము ఆనాడు చేసినటువంటి పోరాటాలే ప్రత్యక్ష సాక్ష్యం. ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వలేదు, అమ్మఒడిని ఎగ్గొట్టాడు, ఇలాంటి చర్యలన్నీ చేసి దళితుల మీద ప్రేమ ఉంది, బీసీల పైన ప్రేమ ఉంది, గిరిజనుల పైన ఉంది, బహుజనుల పైన నేనే అంబేద్కర్ని అనేసి గొప్పలు చెప్పుకోవటం కాదు జగన్మోహన్ రెడ్డి. ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఒకటే ఈ రాష్ట్రంలో జరగాలండి. అది ముఖ్యంగా ఒకటి, రాష్ట్రంలో పెట్టుబడులు రాకూడదు, అభివృద్ధి జరగకూడదు, మౌలిక వసతులు ఉండకూడదు. ఈ 3 జరిగితే తనకు మనుగడ ఉండదు. పెట్టుబడులు రావాలి, వారిని ఎలా భయపెట్టాలి? ఇవాళ అంటే చాలా ఎగ్జాంపుల్స్ మేము ప్రత్యక్షంగా చూసాము, విన్నాము. ఏంటంటే వరల్డ్ బ్యాంకు ఫండ్స్ అమరావతికి ఇస్తారండి. వరల్డ్ బ్యాంకు ఫండ్స్ లేదంటే కనుక నాబార్డు ఇట్లాగా ప్రపంచంలో వివిధ సంస్థల నుంచి మనం అరుదుగా అప్పులు తీసుకొచ్చుకుంటాం వాళ్ళకి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలకి. అమరావతిలో అభివృద్ధి చెందితే తనకు మనుగడ ఉండదు కాబట్టి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకి మేలు పెట్టిస్తాడు. అక్కడ అమరావతిలో ఏమి లేదు, మీరు ఇచ్చే డబ్బులన్నీ కూడాను చంద్రబాబు నాయుడు గారు దాచుకుంటాడు. అరే నీ గవర్నమెంట్ ఉంది,
5 ఏళ్ళు నడిచింది, లాస్ట్ 53 రోజులు నువ్వు జైల్లో వేశావు. 4 సంవత్సరాల తర్వాత రాజధానిలో అవినీతిలో జరుగుంటే 4 ఏళ్ళు నీకు సమయం పట్టిందా? చంద్రబాబు నాయుడు గారు తప్పు చేస్తే నువ్వు వదిలిపెట్టేవాడు. చేయని తప్పుకి మా నాయకుడిని 53 రోజులు కారాగారంలో బంధించావు. అది ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. అందుకే ఈ రాష్ట్ర ప్రజలు ఒక తీర్పుని, సంచలనమైనటువంటి తీర్పునిచ్చారు. నీకు 11 సీట్లు ఇచ్చి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఈ యొక్క ఏదైతే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానీ వైసీపీ పార్టీ కానీ చేస్తున్నటువంటి కుట్రలు 3 అభివృద్ధి సంక్షేమం ఉండకూడదు, కులాల మధ్య చిచ్చు పెట్టాలి, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలి. రేపు కొత్తగా స్టార్ట్ అవబోతా ఉంది. రాయలసీమలో మా నారా లోకేష్ గారు పెట్టుబడులు బాగా తీసుకొచ్చారు. డిఫెన్స్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు, రాయల్ ఎన్ఫీల్డ్ తీసుకొచ్చారు, సోలార్ ప్రాజెక్టులు తీసుకొచ్చారు, తర్వాత సీడు ఫ్యాక్టరీ, సీడు సంబంధించిన ఏదైతే విత్తనాల తయారీ కంపెనీలు వచ్చినాయి, వీటన్నిటిని కూడాను జరిగితే రాయలసీమ అభివృద్ధి చెందిద్ది. వారికి రాయలసీమలో ఉన్నటువంటి ఓటు బ్యాంకు దూరం అయింది. ఇవి జరగకుండా ఉండటం కోసం రేపు ఏదైతే మేము ఎన్నికల హామీలో ఒక మాట ఇచ్చాం, రాయలసీమకి హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని, తీసుకురాబోతా ఉన్నాం. దీన్ని అడ్డుకునేటువంటి కుట్రల్లో రేపు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చేస్తాడు.